వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు, జట్టి గురునాథరావు పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైసీపీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, వైసీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మన్నవల్లి విజయసారథి, బీవీఆర్ చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, అయినాల వెంకటరమణమూర్తి, వందనపు సాయి బాల, పద్మ, గూడపాటి రాధాకృష్ణ, వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక 1000 ఓట్లుంటే అది ఒకటి గ్రీన్ టీకి పెట్టండి. మన పార్టీకి స్కీములు తీసుకుని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో అది ఒకటి మార్క్ చేసుకోండి. నోటర్లుగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకటి మార్క్ చేసుకోండి. అలాగే బూత్లో ఓటు ఉండి వివిధ పనుల నిమిత్తం కానీ ఏదైనా ఉన్నప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు, షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి ఆ బయట ఉన్న ఓట్లు ఒక లిస్ట్ తీసుకోండి. ఆ లిస్ట్ చేసుకుని వీళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ గ్యాదర్ చేసుకుని, మనం చేయకపోయినా వ్యతిరేక పార్టీ చేస్తారు. కాబట్టి మన నాయకుడు గుడ్ విల్ ఉంది కాబట్టి అదేదో మనమే అడిగామనుకో, జగన్ గారి తరఫున ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళకి వేయాలని చెప్పి ముఖ్యంగా మన పట్టణంలో సంబంధించి మీరు ఎలర్ట్గా ఉండి ఆ బూతులకు సంబంధించి అవుట్ సైడ్ ఏరియా మనకు పడాలి ఓట్లు. అలా ఒక పక్క ప్రణాళిక ప్రకారం మనం చేసుకుని మీ అందరికీ కూడా బూత్ గణనలకి బూత్ ఇన్ఛార్జీలకు సంబంధించి వాటర్ లిస్టులు ఇచ్చాం. ఆల్రెడీ బూత్ గారు ఇచ్చారు కదా వాటర్ లిస్టులు వచ్చినాయి అందరికీ. దానికి సంబంధించి వర్క్ చెప్పాం, అంతా అయిందా? అయిపోయిందా? అయిపోతే బూత్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మళ్ళీ కొంతమంది లేరు కాబట్టి ఆ వాటర్ లిస్టుకి సంబంధించి మీరు ఏం చేయాలో ఒక విషయం చెప్తా. వీళ్ళందరూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని పూర్తిగా తప్పకుండా నిలబెట్టే విధంగా మేము చూసుకుంటాం. కాకపోతే మీరు రేపు 5 చెప్పిన రిస్టోర్ చేస్తారు. మన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీరు ఒక 10వ తారీఖు లోపల మీరు మొత్తం రిస్టోర్ చేసేయాలి. 10వ తారీఖు ఆ రోజు నువ్వు కూడా తిరుపతి ఆ రోజు నిలబడుతుంది కాబట్టి ఆ రోజు నుంచి మా డోర్ టు డోర్ ప్రచారం పట్టణంలో స్టార్ట్ చేస్తాం. కాబట్టి అధ్యక్షుల గారికి మరోసారి చెప్తాను, సార్ గారు మీరు బాగా కేర్ తీసుకొని కనిపించారు. ఆ రోజు స్టార్ట్ చేద్దాం, ప్రోగ్రామ్ కూడా బుక్ చేద్దాం. మీరు కూడా దాన్ని బట్టి ఒక రోజు 10వ తారీఖు రెగ్యులర్ ఉంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 12వ తారీఖు నేను నాటకాలు గారు మీరు కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉండండి. మొత్తం ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలి. సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనం, అభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిలాగా మేము సైతం యుద్ధానికి సిద్ధం, మేము సైతం ఎన్నికల రణరంగానికి సిద్ధం, రాబోయే ఎలక్షన్స్ని మేము ధీటుగా ఎదుర్కొంటాం అని కలిసికట్టుగా మీరందరూ ఉన్నట్టు ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్న ఉత్సాహం, మీలో ఉన్న ఈ యొక్క ఆనందం చూస్తుంటే
మనం గెలిచినట్టే అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే మన ముందున్న లక్ష్యం ఇంకొక 40 రోజుల్లో ఎలక్షన్. మే 13 ఎలక్షన్ డేట్ ఇచ్చారు. మనం అందరము కూడా కష్టపడి ఇది ఒక మహాయజ్ఞంలాగా తలంచి మనందరం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని కలుపుకుని ప్రజలకు మన నాయకుడి యొక్క విశ్వసనీయత మాట చెబితే ఆ మాట తూచా తప్పకుండా చేస్తాడు మన నాయకుడు. ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోను అమలు చేసే గొప్ప నాయకుడు మన నాయకుడు అని ప్రజలకు మనం చెప్పి ఈ ఎలక్షన్స్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మనకి విజయం వస్తుంది. నేను చెప్తున్నాను, ఇందాక గురునాథం గారు లాంటి పెద్దలు చెప్పారు, నాకు కూడా ఒక దిశానిర్దేశం బాగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ మీరు ఒక భరోసా ఇవ్వాలని చెప్పారు. నేను ఇస్తున్నాను, మీ అందరికీ భరోసా ఇస్తా. నేను మీ వెనక ఉంటా, ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటా, మీ వెనక నేను వెన్నంటే ఉంటా. మనందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేద్దాం. మీరందరూ ఎన్నికలకు సిద్ధమా? 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 జై జగన్, జై జగన్, జై జగన్. నేను మరొకసారి కార్యకర్తలందరికీ మాటిస్తున్నా, మిమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్తా. ప్రతి ఒక్క కార్యకర్తను నేను అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్క కార్యకర్త వెనక నేనుంటా. నన్ను మీరు నడిపించండి, నన్ను మీరు విజయం దిశగా నడిపించమని మీ అందరికీ మాటిస్తూ, మరి ఇప్పటి వరకు మీరంతా చక్కగా డిసిప్లైన్గా క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి మనందరం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. అలాగే 130 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మన అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేశారు. కాబట్టి ఈరోజు మనం మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే 2 సార్లు మనం బటన్ నొక్కాలి. ఇది ప్రజలందరికీ మనం చెప్పాలి. ఒకటి, మన ఎంపీ అభ్యర్థి కారుమూడి సునీల్ యాదవ్ గారు. ఆయన చాలా బాగా చదువుకున్నవాడు, విదేశాల్లో చదివాడు, వినయ విధేయతలు కల వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. అలాంటి కారుమూడి సునీల్ యాదవ్ గారిని మనం ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. అలాగే మీ ముందున్న విజయరాజైన నన్ను మీరందరూ దీవించి ఆశీర్వదించి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నేను మిమ్మల్ని అందరికీ తోడు నీడగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ, మరి ఎంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ